శ్రీవారి ఆలయంలో వైకుంఠం ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక రెండో రోజు శ్రీవారిని 70,256 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.79 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఇవాళ కూడా టోకెన్ కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రేపటి నుంచి టోకెన్ లేని భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. ఇక రేపటి నుంచి ఆన్లైన్లో టికెట్లు పొందిన ₹300 ప్రత్యేక దర్శనం, అలాగే శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. కల్తీ మద్యం కేసులో సిట్ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో భాగంగా సిట్ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. నిందితులైన జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సిట్ విచారణలో బయటపడింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇక అలాగే జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి మరో 45 లక్షలు డిపాజిట్ అయినట్టు వెల్లడించింది. 2020 నుంచి 2025 మధ్య జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య గణనీయమైన ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు సిట్ తెలిపింది. ఇక ఈ కేసులో మొత్తం 13 మందిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిట్ ఆధారాలు వెల్లడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గవర్నర్తో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ కి చేరుకొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపనున్నారు సీఎం. ఇక అనంతరం సచివాలయంలో పలువురు ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇక నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నాంపల్లిలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. ఇవాటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ కు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి. ఇక నగర నలుమూలలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి చెందిన ప్రజలు తరలి వస్తారు. ఇక వాహనాలను పార్కు చేసుకునేందుకు ఉచిత పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి ఆయా పార్కింగ్ ప్రదేశాలలో ఎగ్జిబిషన్ సొసైటీ వాలంటీర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. ఇక అంతర్గత భద్రతా చర్యలతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారు. ఇక 1.5 లీటర్ల సామర్థ్యంతో కూడిన 2 నీటి ట్యాంకర్లు, అలాగే ఫైర్ ఏంట్రెంట్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక 2 ఫైర్ ఇంజన్లు, 2 బుల్లెట్లపై అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా అగ్నిమాపక శాఖ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. మెట్రో రైలు వేళలకు కూడా పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ముందుగా జపాన్ను భారీ భూకంపం కుదిపేసింది. నోడా ప్రాంతం తీరం సమీపంలోని సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇక భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు, అలాగే నోడా నగరానికి సుమారు 91 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఇక భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదని, అలాగే ప్రాణ ఆస్తి నష్టం గురించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉందని ప్రకటించారు. ఇక న్యూ ఇయర్ వేళ భూకంపం రావడంతో జపాన్ ప్రజలు తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు. నూతన సంవత్సరంలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4వ నియంత్రిత వ్యవధి 2019-20 నుంచి 2023-24 మధ్యలో డిస్కులకు చెల్లించాల్సిన ట్రూ ఆఫ్ మొత్తాన్ని ప్రజలపై పైసా భారం పడకుండా తానే భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. దీంతో ప్రజలకు 4,497.89 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల భారం తప్పింది. ఇక వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు వేసింది. ఇక ఇప్పటికీ ప్రతి నెల బిల్లులో వాటిని కలిపి వినియోగదారులు చెల్లించాల్సి వస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక దానికి అనుగుణంగానే ఈ భారీ ట్రూ ఆఫ్ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది. డిస్కంలు చేసిన ప్రతిపాదనలో అనుమతించని ఖర్చులు సహా 5,933.44 కోట్ల ట్రూ ఆఫ్ కింద వసూలు చేసుకోవడానికి కమిషన్ అనుమతి ఇచ్చింది. అలాగే గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే సర్దుబాటు చేసిన 1,435.55 కోట్లను తీసివేసి మిగిలిన 4,497.89 కోట్లను ట్రూ ఆఫ్ కింద వసూలు చేసుకోవడానికి డిస్కంలకు కమిషన్ అనుమతి ఇస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు వివరాలు, బాధితులకు చెల్లించాల్సిన పరిహారపు వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు 54 మంది మృతి చెందగా 8 మంది గల్లంతయ్యారు. మరో 28 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో పోలీసు అధికారులు రవి నుంచి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. ఇక మూవీ పైరసీ కోసం ఐబొమ్మ రవి 2 రకాలుగా కొనుగోలు చేసేవాడని, సాధారణ ప్రింటుకు $100 అలాగే హెచ్డి ప్రింటుకు $200 చెల్లించి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇక రవికి సంబంధించి మొత్తం 7 బ్యాంకు ఖాతాలు ఉండగా వాటిలో 13.40 కోట్ల నగదు జమ అయినట్లు గుర్తించారు. ఇక బెట్టింగ్ యార్డ్ల ద్వారా 1.78 కోట్ల ఆదాయం సంపాదించినట్లు సమాచారం. అలాగే తన సోదరి చంద్రికకు 90 లక్షల నగదు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. నగదు లావాదేవీలన్నీ రవి డాలర్ల రూపంలోనే చేశాడని స్పష్టం చేశారు. ఇక రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్కు లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపాడని అన్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో కార్యాలయాన్ని నిర్వహించాడని తెలిపారు. ఇక పైరసీ వ్యాపారం కోసం 10 మందిని నియమించుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేసి కోర్టుకు సమర్పించినట్లు పోలీసులు వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని ఓ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఈ సోదాల్లో సుమారు 5 కోట్ల నగదు, 8 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అలాగే 35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సూట్ కేసులోనే 8.80 కోట్ల విలువైన బంగారం ఉంది. అలాగే వజ్ర ఆభరణాలను అధికారులు గుర్తించారు. హర్యానాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పలు మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడు. యూపీఏ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అతని సన్నిహితుడైన అమన్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. ఇక ఇంద్రజిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. దోపిడీ, ఫైనాన్షియర్ల కోసం సెటిల్మెంట్లు, బెదిరింపు చర్యలకు సంబంధించి హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనిపై 14కు పైగా ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.